ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త వచ్చింది. 200 కోట్ల సర్కారు భూమిని కాజేశారు. నిషేధిత జాబితాలను ప్రభుత్వం పట్టా చేసి పాస్బుక్ ఇచ్చిన అధికారులు. నగర శివారులో మరో ధరణి భాగవతం. అబ్దుల్లాపూర్ మెట్లోని మునగనూరులో 12 ఎకరాల పరాధీనం. అయితే ఇది 14 పేజీలు ఉందట. ఒకసారి మొత్తం చూద్దాం. ధరణి అడ్డు పెట్టుకొని నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరులో 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు అన్యాక్రాంతం చేశారు. తొలుత ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చి వాటికి ఆగమేఘాల మీద పాస్బుక్లు జారీ చేశారు. ఆపై వ్యవసాయేతర భూమిగా మార్చేశారు. ఈ వ్యవహారం ఇటీవలే ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో భూమి తిరిగి నిషేధిత జాబితాలో పెట్టారు. ఈ కేసును సిసిఎల్ఏ సుమోటోగా తీసుకుని శాఖాపరమైన విచారణ చేపట్టింది. అయితే మునగనూరులో సర్వే నంబర్ 44లో 44.10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇంత కొత్త భూమిని పేదలకు అసైన్ చేశారు. మిగతా భూమి ప్రభుత్వ రికార్డులో ప్రభుత్వ పూర్వభూమిగా నమోదైంది. ఎంత లేదన్నా ఎకరం 15 కోట్ల పైన ధర పలుకుతుంది. భూమి విలువ దాదాపు 2 కోట్లు ఉంటుంది. ఇదంతా వ్యవహారం ఎప్పుడు జరిగిందంటే గత ప్రభుత్వ హయాంలో ఈ భూములపై కన్నేసిన కొందరు వీటిని కాజేసేందుకు స్కెచ్ వేశారు. ఇందుకోసం ధరలో పట్టదారు పాస్బుక్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రికార్డుల్లో ఉన్న ఈ భూమిని సర్కారు పూర్వభోగ్గా పేర్కొన్నప్పటికీ అధికారులు ఈ దరఖాస్తును తిరస్కరించకుండా డిజిటల్ సైన్ పెండింగ్ లో ఉంచారు. ఇదంతా 2020-21లో రికార్డులో నమోదైంది. అనంతరం ప్రభుత్వం మానంతో కొన్నేళ్ల పాటు మౌనంగా ఉన్నారు. తమకు అనుకూలమైన అధికారులు రాగానే మళ్ళీ పావులు కలిపారు. భూమి ప్రభుత్వానికి అయినా లింకు డాక్యుమెంట్లు సరిగా లేకపోయినా ఒక సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేశారు. కె సులోచన అనే మహిళ పేరు మీద ఉన్న సర్వే నెంబర్ 44/4లోని 7.16 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. ప్రభుత్వ భూమి కనబడ్డారంటే చాలు గద్దెల లెక్క వాళ్తారు. వాళ్ళు అధికార పార్టీ ఏ పార్టీ అయినా రాజకీయ గల్లీ లీడర్ నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ దాకా ప్రభుత్వ భూమి అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని ఇచ్చేయచ్చు అంటే మొత్తం ఆక్రమించుకోవడానికి రెడీగా ఉంటారు. 44 ఎకరాల పొలము దాదాపు 15 కోట్ల వాల్యూ అంట. అంటే 15 అంటే ఇప్పుడు ఇక్కడ వార్త ప్రకారం 200 కోట్ల వరకు ఉంటుందట. 200 కోట్ల విలువైన భూమి చేతులు మారింది. ప్రభుత్వ భూమి అక్రమార్కులకు అంటే ప్రైవేట్ భూమిగా మార్చేసారు. అసలు దీని అధికారులు ఎట్లా చేస్తారు? ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా? అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే లోకల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఎవరి భూమి ఎవడు ఆక్రమించుకుంటుండ్రు? 70 ఏళ్ళ రికార్డులో ఉన్న ప్రభుత్వ భూమి అంటే 70 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ భూమిగా ఉంది. అది 2020-21 వచ్చేసరికి దాని మీద కన్నేసింది. ఇప్పుడు గవర్నమెంట్ మారగానే వాళ్ళ పేరు మీద రాసేసుకున్నారు. ఇక అంటే అనుకూలమైన అధికారులు నిజంగా అధికారులు ఒక్కొక్కసారి వీళ్ళు చేసే పనులు వీళ్ళు తలతిక్క పనులు ఎట్లా చేస్తారంటే 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే తెలియదు అనుకుంటారా? పోనీ ఇప్పుడు తెలిసింది. ప్రభుత్వం దీన్ని ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ భూమి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందా? మరి దీన్ని ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇదే కాదు, గత ప్రభుత్వ హయాంలో కూడా 100 ఎకరాల భూములు కబ్జా గురైనాయి. ధరలో పేరు మార్చుకున్నారు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేశారు. దీనికి నేనైతే రాజకీయ నాయకుల తప్పనను, గవర్నమెంట్ అధికారులే. ఎందుకంటే అధికారులకు లొసుగులన్నీ తెలుసు, ఎట్లా చేయాలో మొత్తం వాళ్ళకి తెలుసు. వాళ్ళే ఇట్లాంటి పనులు చేయడానికి మంచి దగ్గరుండి చేస్తారు. వాళ్ళకి వచ్చే లంచాలు అంటారు, కమిషన్లు అన్ని వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఇట్లా గవర్నమెంట్ భూములన్నీ ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తారు. ఇంకెందుకు మరి ఉన్నాయి ప్రభుత్వ భూములు ఎన్నున్నాయో చూసి మొత్తం రాసిచ్చేయండి ఎవరికి పడితే వాళ్ళకి. ఇక భూములు లేకపోతే ఈ పనులే ఉంటాయి కదా. ఇట్లా అవినీతులు చేసినందుకు 200 కోట్లు అంటే మామూలు విషయమా? ఇలా ఎవరికి ఇచ్చిర్రు? 3 సర్వే నంబర్లు పేరు మార్పు, 3 సార్లు సర్వే నంబర్ 3 సార్లు మార్చిరట. ఒక సర్వే నంబర్ భూమి కొనుగోలు అతని పేరు జారీ చేసే పట్టదారు పుస్తకం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో సర్వే నంబర్ విస్తీర్ణ వివరాలు యథాతథంగా ఉంటాయి. దాని ఆధారంగా భవిష్యత్తులో క్రయ విక్రయాలు ఉంటాయి. కానీ మునుగనూరు భూముల వ్యవహారంలో తమకు కావాల్సిన రీతిలో రికార్డులో 3 సార్లు మార్పులు చేసుకున్నారు. గతంలో ధరణి తీసుకొచ్చిన కేసీఆర్ ఏం చెప్పిండు? ఒక్కసారి ఎంటర్ అయిందంటే ఇక అసలు మారదని చెప్పిండు. మరి ఇక్కడ ఇంత సింపుల్ గా ఎట్లా మారుతుంది? అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారు? 3 సార్లు మాట్లాడింది. మరి అన్యాయం కాదు ఇది? అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఒకసారి అసైన్ భూమిని మామూలు భూమి, వ్యవసాయేతర భూమి, ఇప్పుడు దాన్ని క్రయ విక్రయాలకు అనుకూలంగా ఉన్న భూమి అని ఇష్టం ఉన్నట్టుగా మార్చేసారు. గవర్నమెంట్ భూమి ఏడగబడ్డా కూడా గద్దెలెక్క అనుకుపోతున్నారు. దానికి అధికారులు ఇది చేస్తారు. ప్రభుత్వం కూడా సూచిస్తున్నట్టు పోతుంది.
హైదరాబాద్ డెవలప్ అయింది, నగర శివారులో భూములే లేవు. ఇది నగర శివారు 40-50 కిలోమీటర్ల దూరంలో ఈ భూములు ఉంటే వీటిలో కూడా కబ్జా చేస్తే హైలైట్ జోక్ చెప్పాలా, 2024 జూన్ 26 రాత్రి 11 గంటల 17 గంటలకు రిజిస్ట్రేషన్ చేశారు. అర్ధరాత్రి 11 గంటల 17కి రిజిస్ట్రేషన్ చేశారంటే ఇది కావాలని దొంగతనంగా 2 దశల్లో ప్రభుత్వ భూమిని అర్ధరాత్రి పట్టాభూమిగా మార్చే ప్రక్రియను పూర్తి చేశారు. రాత్రి అయితే ఎవ్వరు ఉంటారు, ఎవ్వరు అడగారని చెప్పి మంచిగా వీళ్ళకి ఇక సిస్టమ్స్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి, పని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి మొత్తం రాత్రి ఇష్టం ఉన్నట్టు కొట్టుకున్నాడు. వాళ్ళ పేరు పడితే వాళ్ళ పేరు సులోచన మేరు గోపాల్కి విక్రయించినట్టు, సులోచన అనే పేరు మీద ఫస్ట్ తయారు చేస్తారు, తర్వాత మేరు గోపాల్కు విక్రయించినట్టు రిజిస్ట్రేషన్ చేసి పడేస్తారు. అయిపోయింది, ఏముంది 200 కోట్ల భూమి స్వాహా. అట్లా ఉంటాయి గవర్నమెంట్ అధికారుల పనితీరు. గవర్నమెంట్ భూములు మొత్తం నాశనం పట్టించేది గవర్నమెంట్ అధికారులే. ఎట్లా నాశనం చేయాలని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు గవర్నమెంట్ అధికారులే చెప్తారు. వాళ్ళు చెప్తారు కాబట్టి వీళ్ళు చేస్తారు. వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే ఇట్లా జరుగుతాయా? చూద్దాం మరి ప్రభుత్వం దీని ఏమైనా చర్యలు తీసుకుంటుందా, మళ్ళీ రికవరీ చేసే ప్రయత్నం చేస్తుందా, అవన్నిట్లో లెక్క ఇది కూడా మామ అనిపిస్తారా చూడాలి మరి.